నెక్స్ట్ తాళం. పరమశివుని నృత్యము తాండవమని, పార్వతీదేవి నృత్యమును లాస్యమని, శివశక్తి సమాయోగమమున ఆద్యక్షరముల మేళములతో తాళం ఏర్పడినని అంటారు. కొందరు హస్తద్వయ సంయోగ వియోగములే తాళమునిది. గాన కళా ప్రమాణము కొలుచుటచే తాళం ఏర్పడినని తెలుపుతుంది. తాండవ నృత్యమునందు ఈశ్వరుని పంచముఖములైన సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖముల నుండి చచ్చత్పుట చాచపుట షట్టితాపుత్రిక సంపద్వేష్టక ఉద్ఘట తాళములేర్పడినవి. పైన పేర్కొన్నవి మార్గతాళములని ప్రసిద్ధి. లయ గమనమునచే తాళమును అనుష్ఠించబడుచున్నది. లయ వలన క్రమశిక్షణ, తాళము వలన క్రమగతి, రాగము వలన ప్రేమ భక్తి, ఇట్లు రాగ తాళములు అనుష్ఠించుట వలన మానవుని యందు క్రమగతమైన అనురాగ సంస్కార సంపద ఏర్పడుచున్నది. ఇక లఘువు. తాళ నిర్వహణకై ఏర్పడిన క్రియ లేక క్రియల సమూహము మరియు తాళ ప్రధాన అంతర్గత భాగములు అంగములనబడును. సంగీతమునందు తాళానుష్ఠానము వలన తాళక్రియలు సూచించుటకై తాళాంగములందు జాతి మార్పు ఉందునని అనుభవమందు లఘువే. ఇట్టి లఘువు చతురస్ర, తిస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణను 5 విధములుగానున్నది. లఘువు గుర్తు 1 అంటే చిన్న ఒక లైన్ వేస్తాం. లఘువునకు మాత్ర, సరళము, హ్రస్వము, కళ అని ఇతర పేర్లు కూడా ఉన్నాయి. అంతవరకు. నెక్స్ట్ ధృతము. షడంగములలో ధృతము అనున్నది అనుధృతము తర్వాత వచ్చున్నది. అనుధృతము ఒక క్రియ మాత్రమే కాగా ధృతము 2 క్రియల ప్రమాణంలో ఉంటుంది. సప్త తాళములలో ధృతము అన్ని తాళములలోనూ ఉంటుంది. రూపక తాళమునకు ధృతము మొదటగా వచ్చును. దీని గుర్తు 2 0. ధృతం విలువ అర్ధమాత్ర, వ్యోమ, బిందుకము, వలయము అని ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఇక లఘు జాతులు. లఘువునకు 5 జాతులు ఉంటాయి. లఘు క్రియలు జాతిని అనుసరించి మారుట అనుభవమే. తాళ విస్తరణ ఎగుటకు లఘువు జాతులతో అన్వయమగుచున్నది. జాతులు 5. లాక్షణికులు చతురస్ర జాతి మొదట ఆవిర్భవించింది అని అంటారు. ఈ పంచజాతి పథకం కూడా మీ బుక్లో ఉంటుందిమా. తిస్ర జాతి అంటే 3 క్రియలు, చతురస్ర జాతి అంటే 4 క్రియలు, ఖండజాతి అంటే 5 క్రియలు, మిశ్ర జాతి అంటే 7 క్రియలు, సంకీర్ణ జాతి అనగా 9 క్రియలు. ప్రతి జాతి కూడా లఘువుకు మాత్రమే అన్వయించుకోవాలి మనం. ధృతమునకు, అనుధృతమునకు ఈ జాతి అనేది అన్వయించబడదు. ఎందుకంటే ధృతం అనేది 1 2 అది కన్స్టెంట్గా ఉంటుంది. తర్వాత అనుధృతం వచ్చేసి ఓన్లీ ఒక దెబ్బ ఉంటుంది. అది కూడా నంబర్